ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామాన్ని బట్టి వందనాలు. ఈ డైలీ స్పిరిచువల్ బ్రెడ్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు దేవుని మాట కీర్తనల గ్రంథము 128 అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా వారు తన చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మనకు తెలియపరుస్తూ ఉన్నమాట. కష్టపడుతున్నటువంటి వారి యొక్క ఫలము, ఆ కష్టానికి ప్రతిఫలము పొందుకోవడమే. ఈ రోజున ఏ ఒక్కరూ కూడా ఆ కష్టానికి ప్రతిఫలాన్ని పొందుకోలేకపోతూ ఉన్నారు. గల కారణం ఏంటంటే దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఏ త్రోవలో అయితే నడిచినాడో ఆ విధంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం చెప్తూ ఉన్నది, మనము నిశ్చయముగా మన యొక్క చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తాం. మనము దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోవడం వల్ల, ఆయన త్రోవల యందు పరిశుద్ధముగా నీతిగా బ్రతికి లేకపోవడం వలన మన యొక్క చేతుల కష్టార్జితం అనేది, మనం కష్టపడినటువంటి ఆ కష్టం అనేది పరులు పాలవుతూ ఉన్నది, హాస్పిటల్ పాలవుతూ ఉన్నది, అప్పుల పాలవుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకో. దేవునికి విరోధముగా, దేవునికి ఆయుష్కరంగా నీ హృదయంలో కానీ నీ చూపులలో కానీ ఏదైనా విరోధమైనది ఒకవేళ ఉన్నదేమో, నీ యొక్క చేతుల కష్టార్జితాన్ని నీ చేతులారా నీవే పరులు పాలు చేసేటువంటి అవకాశం ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యందు ఆయన త్రోవలో నడిచేటువంటి బిడ్డగా నీవు నేను ఉందుము కాక. ఆమేన్. ఈ యొక్క మాటను బట్టి నువ్వు ఒకవేళ బలపరచబడినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. ప్రతిదినం ఒక కొత్త మాటతో ముందుకు వస్తాను.